మరి టెస్టోస్టిరాన్ను మనము పెంపొందించాలంటే, ఇంక్రీజ్ చేయాలంటే డైటా, ఎక్సర్సైజా, ఆరోగ్యమా, మెడిసిన్ అంటే ఏం చేయాలి? మొదటిది గుడ్ ఎక్సర్సైజ్. మీరు ఒబీస్గా ఉన్నా, ఒబీస్గా లేకున్నా కూడా 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి చూడండి. మీకు తెలియకుండానే 2 to 3 months లో మీ టెస్టోస్టెరాన్ మునుపటి కంటే ఇంప్రూవ్ అవుతుంది. ఆ వాకింగ్ అనేది జాగింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం అనొచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, మీ బాడీ యాక్టివిటీ ఉండాలి ఏం చేసినా కూడా. నెంబర్ 2, మీరు తీసుకుంటే ఫుడ్. రెగ్యులర్ గా బ్రెజిల్ నట్స్ లో చక్కటి టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసేవి ఉంటాయి. బ్లాక్ కాఫీలో టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసే కాంపోనెంట్స్ ఉంటాయి. సో సెక్షువల్ యాక్టివిటీ అనేది చక్కగా ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ లో మీరు చూస్తే దానిమ్మ పండుని, పోమ్గ్రనేట్ లో ఈ టెస్టోస్టెరాన్ పోమ్గ్రనేట్ ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ జామ పండు, బనానా. అంటే సింపుల్ గా మనకు రెగ్యులర్ గా దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్ లో కూడా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసేవి ఉంటాయి. నెంబర్ 4, మీరు వాడే ఆయిల్స్. మీరు ప్రతి ఫుడ్ లో టేస్ట్ కోసం ఆయిల్ వాడుతున్నారు. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ కొంచెం తగ్గించుకోగలిగితే టెస్టోస్టెరాన్ తానంతట అదే మంచి కొలెస్ట్రాల్ నుంచి వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెంబర్ 4, గుడ్ స్లీప్. సార్ నాకు వర్క్ ఉంది, నేను నిద్రపోలేకపోతున్నాను, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఎంత వర్క్ చేసినా మీకు ఒక బెడ్ టైం ఉంటుంది. ఆ బెడ్ టైం తో మీ పార్ట్నర్ తో సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తే చక్కటి 6 hours, 6.5 hours నిద్ర ఉంటే మంచి గుడ్ స్లీప్, టెస్టోస్టెరాన్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయండి. సో వీటిలో బ్రకోలీ కూడా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేసే కాంపోనెంట్ లో ఒకటి ఉంటుంది. వీటన్నిటిని మీరు న్యాచురల్ గానే, ఎందుకు మీరు టాబ్లెట్ జోలికి వెళ్ళడం, ఇంజెక్షన్స్ తీసుకోవడము, రెగ్యులర్ గా పాటించారనుకోండి, వాటిలోనే మీకు టెస్టోస్టెరాన్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.